ప్రతి వ్యక్తి స్నేహాన్ని కోరుకుంటాడు. ఈ స్నేహకాంక్ష అనేది పాలతో పోలిస్తే ఎదుటివారిచ్చేది పంచదార అయితే అది మనలో కరిగిపోతుంది. ఉప్పు అయితే విరిగిపోతుంది. పెరుగైతే మన అస్తిత్వాన్ని మారుస్తుంది. నీళ్ళైతే పలచబడుతుంది. ఈ కొటేషన్ నాకు బాగా నచ్చినటువంటి కొటేషన్స్‌లో ఒకటి. చాలా వాస్తవం అనిపిస్తుంది. కొందరితో స్నేహం నది మీద నావలా ప్రశాంతంగా సాగిపోతే, మరికొందరితో స్నేహం భరించలేనిదిగా ఉంటుంది. మరికొందరితో స్నేహం ప్రారంభంలో బాగానే ఉంటుంది. కాలం గడిచే కొద్దీ నిరాసక్తంగా మారుతుంది. అందుకే ఈ కొటేషన్ నాకు బాగా నచ్చే కొటేషన్స్‌లో ఒకటి. అయితే ఇందులో బాగా ఆలోచిస్తే, తార్కికంగా ఆలోచిస్తే మరొక అంశాన్ని గుర్తించాలి మనం. మన మనస్సు అనేది పాలతో పోల్చినప్పుడు ఎవరికో దాన్ని విరగ్గొట్టే అవకాశం ఇవ్వటం ఎందుకు? అస్తిత్వాన్ని మార్చే అవకాశం ఇవ్వటం ఎందుకు? ఆలోచించండి. మన పాలు మన దగ్గరే ఉంటే ఎవరో దాన్ని విరగ్గొట్టే పని లేదుగా. సో, ఇక్కడ బాగా ఆలోచిస్తే కాస్త తార్కికంగా ఆలోచించాలి. ఎప్పుడైతే మన స్థితిని మన దగ్గరే ఉంచుకుంటామో, ఖచ్చితంగా ఎదుటివారి ఇచ్చేది పాలైనా, నీళ్ళైనా, పంచదారైనా, మరొకటి ఏదైనా సరే, దాన్ని స్వీకరించాలా వద్దా అనేది తార్కికంగా ఆలోచిస్తాం. ఈ స్థితికి వచ్చినటువంటి వ్యక్తికి ఎవరి వల్ల నష్టం కానీ, కష్టం కానీ కలగదు. ఒకవేళ కలిగిన వెంటనే దాన్ని సరిదిద్దుకోగలుగుతారు. తినిచ్చేది తిను యాక్చువల్‌గా ఇస్తాడే తప్ప తీసుకునే ప్రయత్నం చేయడు. ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది అతనికి తెలుసు బాగా. సో, మరొకసారి ఈ కొటేషన్ వినండి. నేను చెప్పే మాటలు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ పాలు ఎవరి పాలు కావాలో మీరే నిర్ణయించుకుంటారు.